ఏరా షకీబు, టెస్ట్ మ్యాచ్ గెలుస్తామన్నారు, మమ్మల్ని తొక్కేస్తామన్నారు, పాకిస్తాన్ వాళ్ళతో పోల్చినారు. తీరా చూస్తే అంత ఘోరంగా ఓడిపోయినారేంద్రా? అంత లేదు, మేమేం ఘోరంగా ఓడిపోలేదు. ఏదో జస్ట్ మిస్ అయ్యి మా బ్యాట్స్మెన్లు అవుట్ అయ్యేసరికి మీరు గెలిచేశారు అంతే. బై మిస్టేక్గా గెలిచారు మీరు. ఏమంటివి మిస్టేక్గా గెలిచామంటివా? మేము ఎన్ని రన్స్తో గెలిచామో తెలుసారా? 280 రన్నులతో గెలిచాము. అంటే దాదాపు 300 పరుగులు. మీ జీవితంలో ఇలాంటివి ఎప్పుడైనా సాధించారా? అయితే ఏంటి, ఈ ఒక్క టెస్టే ఉందా? ఇంకా వేరే టెస్టులు లేవా? ఆడ చూసుకుంటాం మేమేంటో. అయినా షకీబు, ప్రతిదానికి ఓను వచ్చేస్తావు. మీ టీంకి నువ్వేమన్నా కెప్టెనా? ఆ షాంటో వాడు ఏం చేస్తున్నాడు? వాడే కదా కెప్టెన్. ఇదిగో కోహ్లీ అన్న, మా టీంలో కెప్టెన్, వైస్ కెప్టెన్, ప్లేయర్స్ అంటూ ఏమీ లేదు. అందరికీ సమానంగా పవర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ మాట్లాడచ్చు. ఇప్పుడు అర్థమైందిరా ఎందుకు మీ టీం ఇలా ఏడ్చిందో. ఇలా సమానత్వము, బొంగు, బొషానం అంటే ఇలానే ఉంటుంది మరి. అయినా నువ్వు ఫెయిల్ అయ్యి నన్నంటున్నావు. ఒరే పిల్ల బచ్చా, నేను ఇప్పుడు ఆడలేదురా, అంతే. నేను కొట్టిన సెంచరీలు, నేను కొట్టిన రన్స్ అన్ని చూసి వచ్చి నాతో మాట్లాడు. ఏమనుకుంటున్నావురా నువ్వు? వచ్చి మా వాళ్ళని తక్కువ చేస్తున్నావు. అలాంటివి మేము 100 సార్లు కొట్టాం. అన్నిసార్లు కొట్టుంటే మరి 2 ఇన్నింగ్స్లో ఏం పొడిచారంట? కొట్టాల్సింది మా పైన. ఒరే షకీబు, మ్యాచ్ ఓడిపోయాక మేం కొట్టలేదని బాధపడతాడేంద్రా? కొట్టింటే మీరు గెలిచేవాళ్ళే కదా. అంతే రోహిత్, మాట్లాడడానికి ఆన్సర్లు లేకుంటే ఇలానే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు. కొట్టాల్సింది. ఒరే, మా పిల్లలు కొడితేనే 250 రన్నులతో ఓడిపోయారు మీరు. ఇక మేం కొట్టడం మొదలు పెడితే ఏం 400, 500 ఉంటుంది తేడా. కాబట్టి ఊరికే ఇంటికి వెళ్ళండి రా. ఎందుకు ఇవన్నీ మీకు చెప్పండి? చెప్తాం. సెకండ్ టెస్ట్లో మా పవర్ ఏంటో చూపిస్తాం. వికెట్లు పడుతూ ఉంటే మీకు పిచ్చెక్కిపోతుంది, మేము స్కోర్ కొడుతూ ఉంటే మెంటల్ ఎక్కిపోతుంది. ఇలాంటివి చాలా చూసాం, కానీ వెళ్ళి పని చూసుకోండి. రోహిత్ అన్న, పార్టీ ఇవ్వాలే, దావత్ ఇవ్వాలే. ఈరోజు బిర్యానీలు కుదిరితే ఇంకా ఏమన్నా పెద్ద పెద్దవి పెట్టినా కూడా దుమ్ము లేపుతాం. ఎందుకురా గిల్లు, ఏం చేశారని అంతగా పార్టీ? ఏందన్న అలా అంటావు? పిచ్చ కొట్టుడు కొట్టినా నేను, మ్యాచ్ గెలిచినాము. సరిగ్గా ఆడినప్పుడు పనిష్మెంట్లు ఇస్తావు కదా, మరి ఇప్పుడు పార్టీ ఇవ్వాలి. అవును రోహిత్ అన్న, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆడినాను, కానీ సూపర్గా ఆడినాను. మరి ఆ మాత్రం పార్టీ ఇవ్వకుంటే ఎట్లన్నా? రే, టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే పార్టీలు ఇవ్వర్రా. సిరీస్లు గెలిచాలి లేదా కప్పులు కొట్టాలి, అలాంటివి చేస్తే పార్టీలు ఇస్తారా? అలా కాదన్నా, ఇలా చిన్న చిన్న వాటికి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తే మేము రెచ్చిపోయి బాగా పర్ఫామ్ చేస్తాం. సిరీస్లే కాదు, వరల్డ్ కప్లు కూడా గెలుస్తాం. అలా కాదురా రోహిత్, నేను ఒకటి ఫిక్స్ అయ్యాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిస్తే అప్పుడు పార్టీ ఇస్తాం. మీ జీవితంలో కనీ విని ఎరుగని పార్టీ ఇస్తాం. ఎరా పంతు, ఇదేదో డీల్ కుదిరేలా ఉంది మనకు. గెలిపించేద్దాం. టెస్ట్ మ్యాచే గెలిచామంట, ఛాంపియన్షిప్ గెలవలేమా? ఒరే బాబు, టెస్ట్ మ్యాచ్ కన్నా ఛాంపియన్షిప్ పెద్దదిరా. అయితే గెలవలేమంటావా? అంటే నీకు నాకు సత్తా లేదంటావా? నువ్వు వేస్ట్ అంటావా? నన్ను వేస్ట్ ఎందుకంటున్నావురా? నేను నీకు ఆ మాత్రం తేడా లేదని చెప్తున్నాను. గెలిచేది మనమే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మనదే. అబ్బా, భలే చేసినావు కోహ్లీ. ఈ మాత్రం ఫైర్ వీళ్ళలో పెట్టకుంటే మనం కప్పులు కొట్టడం కష్టం అవుతుంది. వాళ్ళలో ఫైర్ పెట్టాం కానీ నెక్స్ట్ టెస్ట్లో మనం ఆడలేదనుకో, మన మీద వీళ్ళు ఫైర్ అవుతారు. చూస్తావు కదా, ఫస్ట్ టెస్ట్ కుర్రాళ్ళు ఎలా ఆడతారా అని చెప్పి టెస్ట్ చేశా. సెకండ్ టెస్ట్ వదిలేదేలే, పిచ్చ కొట్టుడు కొట్టేస్తా. మరి నీ సంగతి ఏంటి? నేను అంతే, జస్ట్ అలా టెస్ట్ చేశా, కొట్టేస్తా, కన్ఫర్మ్ కొట్టేస్తా. చూసావా జడేజా వీళ్ళు డబుల్ యాక్షన్లు? వీళ్ళు కొట్టారనుకో కొట్టినామని చెప్తారు, కొట్టలేదనుకో కుర్రాళ్ళని టెస్ట్ చేస్తున్నామంటారు. ఏందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎన్ని రోజుల్లే అశ్విన్, సెకండ్ టెస్ట్ ఇంకొన్ని రోజుల్లో వచ్చేస్తుంది కదా, చూద్దాం. వీళ్ళ ఓవర్ యాక్షన్లు, వీళ్ళ అతి ఎన్ని రోజులు ఉంటుందో.